మీ అందరికీ నా నమస్కారం. విజ్ఞాన వీచికలోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మనం జ్ఞానపు విందు చేసుకునే ముందు పూజ్యులైన మాస్టారి పాదాలకు నమస్కరించి, ఏ మహానుభావుడైతే మానవజాతి చరిత్రలో తపస్సుకు సరికొత్త అర్థాన్ని చూపించినారో అటువంటి ఆధ్యాత్మిక చక్రవర్తి షిరిడీ సాయినాథుల వారిని వారి మహాసమాధి విజయదశమి రోజు గనుక సంస్మరిస్తూ పావనమైన ఈ శుభవేళ పవిత్రమైన మీ అందరినీ తలుచుకొని నమస్కారపూర్వకంగా మనం ఈరోజు నిజంగా విజ్ఞాన వీచికలలోకి మెల్లమెల్లగా కొంచెం మనం ప్రవేశిస్తూ ఉన్నాం. జ్ఞానం అనేది అందరికీ సుపరిచితమైన అపరిచిత విషయమైన కాలం ఇది. మనకంతా తెలిసినట్టే ఉంటుంది, నిజంగా తెలుసుకుంటే ఏమీ తెలియదని తెలుస్తుంది. అందుకే భర్తృహరి మహారాజు అని ఒక ఆయన ప్రాచీన భారతదేశంలో చాలా గొప్పగా మానవ స్వభావాన్ని గమనించాడు. ఆయన బాగా మధ్య వయసు తర్వాత ఆధ్యాత్మికత వైపు బాగా ప్రేరేపించబడినట్టు ఆయన చరిత్ర చెబుతుంది. ఆ భర్తృహరి మహారాజు సుభాషిత రత్నావళి అని ఒక అందమైన భావజాలంతో అద్భుతమైన పుస్తకం రాశారు. దాంట్లో విచిత్రం ఏంటంటే, ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియో ప్రారంభించగానే అది ఓపెన్ అవ్వగానే వెంటనే వచ్చేది ఏమని, మొట్టమొదట వాగ్భూషణం భూషణం అని ఒక శ్లోకం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల అని చాలా అందంగా ఉండేది ఆ భావాలు. అది భర్తృహరి మహారాజు రాసింది. కానీ ఒక్కోసారి మూల గ్రంథాల కంటే తర్జుమాలు అనువాదాలు అద్భుతంగా ఉంటాయి. అటువంటిది భర్తృహరి మహారాజు గ్రంథమైన సుభాషిత రత్నావళి తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి రాసింది. అది మూల గ్రంథం కంటే కూడా భాషా సౌందర్యం కలిగినట్టు తెలుగు పండితులందరూ అంగీకరిస్తారు. తెలుగువారి నోళ్లలో నానుతూ ఉండే అనేక పద్యాలు అందులో ఉన్నాయి. తివిరియు సమున తైలమ్ము తీయవచ్చు, చేరి మృగతృష్ణలో నీరు దాగవచ్చు, తవిలి గుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని మూర్ఖ పద్ధతి అనే దాంట్లో భర్తృహరి గారి దీన్ని అనువదించి అందరికీ దగ్గరగా తీసుకొచ్చారనమాట. ఆయన ఒక చోట రాస్తారు, నేను తెలుగు పద్యమే చదువుతాను. ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ, తెలివియొకింత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. అంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు నాకు నిజంగా తెలివిలేక నాకు పెద్దగా తెలుసు అనుకుంటూ నేను విపరీతంగా గర్వించాను. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై. మహానుభావులైన వాళ్ళ సాన్నిధ్యంలో ఈ మధ్య నేను కొంతకాలం సాంగత్యం చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన సత్సంగం యొక్క ప్రభావం వల్ల పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలిగితిన్ గతమయ్యే నితంత గర్వమున్. నా గర్వమంతా అణిగిపోయింది, నాకేం తెలియదని తెలిసిపోయింది అని. సరిగ్గా ఇట్లాంటి మాటలే ఐన్స్టీన్ కూడా చెప్తారు. అదే భారతీయ ఋషి ఎన్నో యుగాల నాడు ఊహించాడు. జ్ఞానాలన్నిటిలోకి చిట్ట చివరి స్థితి, జ్ఞానం యొక్క పూర్ణస్థితి, సంపూర్ణ జ్ఞానము ఆధ్యాత్మిక తత్వం అని. ఆధ్యాత్మికత ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని ఏది చెప్పారో దాన్ని వర్ణిస్తుంది. సత్యం ఒక్కటే, దాని యొక్క అనుభవ జ్ఞానం ఒక్కటే. మహాత్ములందరూ దాన్ని వ్యక్తం చేసి అందరికీ అనువుగా వివరించిన తీరులు మాత్రమే వేరుగా ఉంటాయి, కానీ దాని మూల ధర్మం ఒక్కటేను, సిద్ధాంతం ఒకటేను అని. మానవజాతి చరిత్రను బాగా గమనిస్తే మొదట ఆధ్యాత్మికత, ఆ ఆధ్యాత్మిక సిద్ధాంతంలోంచి మానవ ప్రగతి చెందుతూ అందులోంచే సైన్స్ పుట్టినట్టు కనిపిస్తుంది. నేను చెప్పింది కొంచెం అవగాహన కష్టంగా ఉంటుందేమోనని ఇంకొంచెం వివరిస్తాను.
మానవ నాగరికత నదుల తీరాలలో, విశాలమైన భూభాగాలలో, పర్వతాల ప్రదేశంలో, ముఖ్యంగా అడవులకు దగ్గరగా ఇలా అభివృద్ధి చెందినట్టు కనిపిస్తుంది. ఆ అభివృద్ధి చెందిన తర్వాత అక్కడుండే జనమంతా గుంపులు గుంపులుగా జీవిస్తూ వాళ్ళ జీవన సూత్రాలు కొన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ జీవన సూత్రాలలో బాగా ఎదిగినటువంటి అంతరంగం కలిగిన మహానుభావులు కొందరు ప్రకృతితోనూ సృష్టితోనూ తాదాత్మ్యం చెంది ఆ ఒకటైన ఏకత్వంలోంచి వాళ్ళ జీవన సూత్రాలు ఏర్పాటు చేశారు. దాన్నే తత్వశాస్త్రమని, వేదాంతమని, వేదమని, ఆధ్యాత్మికత అని, ఉపనిషత్తులని చెబుతారు. అందుకని ఆధ్యాత్మిక తత్వంలోంచి సంబంధపడి ప్రాచీన విజ్ఞాన శాస్త్రం ప్రారంభమైనట్టు కనిపిస్తుంది. అంటే ఒక మనిషి మామూలుగా ఏ ఆయుధాలు లేనప్పుడు ఒక రాతిని పొదునుగా పెట్టుకొని ఉపయోగిస్తున్నాడు. అతన్ని చూసి అందరూ నేర్చుకుంటారు. మొదట ఆ పని చేసిన వాడు మిగతా వాడికి మార్గదర్శి. అదేవిధంగా ఉడకబెట్టుకొని తినటం, పలానవి తినటం, ఇలాంటివన్నీ కూడా మనిషి చూసి ఒకరినొకరు నేర్చుకుంటూ వచ్చిన జీవన సిద్ధాంతంలో ఆధ్యాత్మికత ఇమిడి ఉన్నది. ఒకడు అందరి కోసం, అందరూ ప్రతివారి కోసం అనే సూత్రం. ప్రతివారు ముఖ్యమైన వారే, అసలు ముఖ్యం కానివారు, ప్రాముఖ్యం లేనివారు ఎవరు ఆధ్యాత్మికత ప్రకారం భూమండలంలో ఉండరు. సృష్టిలో ప్రతి జీవి దానిదైన ప్రత్యేకత కలిగి ఉంటుందని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా చెప్పడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకు మాస్టర్ గారు మనం ఇంతకుముందు చెప్పుకున్న ఫ్రిడ్జ్ ఆఫ్ కాపరా రచించినటువంటి ది టావ్ ఆఫ్ ఫిజిక్స్ అనే ఒక పుస్తకం తీస్తున్నారు. ఆ పుస్తకం ఆయన చేతికి వచ్చేంత వరకు ఆయన ఏం ఆలోచించేవారంటే, శాస్త్రీయ దృక్పథానికి ఆధ్యాత్మికతకు సమన్వయం చేసిన శాస్త్రవేత్తలు, సైంటిస్ట్స్ ఎవరన్నా ఉన్నారా అనుకుంటూ ఉండగా భరద్వాజ మాస్టర్లో ఒక విచిత్రం ఉండేది. ఆయన ఏదైనా ఒక ఆలోచన చేసి ఆ ఆలోచనను గన భగవదర్పితం అన్నట్టుగా చూస్తూ కూర్చుంటే విచిత్రంగా దానికి తగిన సమన్వయాలు, దానికి తగిన వ్యక్తులు, దానికి తగిన పరిస్థితులు, పుస్తకాలు లభించేవి. అట్లా వచ్చిన గ్రంథం ఈ టావ్ ఆఫ్ ఫిజిక్స్. అంటే దాని వెనక సూక్ష్మతరమైన భగవదనుగ్రహం ఉందని మనం విశ్వసించవచ్చు. భగవదనుగ్రహాన్ని నువ్వు మూఢ విశ్వాసం అంటావా? అయితే నువ్వు వినడం, నేను మాట్లాడటం, ఎన్నో సంవత్సరాల ముందు ఈ ఆలోచన చేసిన మాస్టారిలో ఉండే చైతన్య ప్రగతి మూఢనమ్మకం అనలేం కదా. అట్లా అంటే అది మరో ఆధునిక మూఢనమ్మకం అవుతుంది. దీన్ని ఏమనాలి అంటే క్రమ వికాస పరిణామ క్రమంలో ఉన్న అభ్యుదయమైన పరిస్థితిగా దీన్ని వివరించవచ్చని నా భావం. తర్వాత టావ్ ఆఫ్ ఫిజిక్స్ మాస్టర్ చదివేసి ఆయన ఎంతగా ఉత్తేజితులయ్యారంటే వెంటనే మా అందరి దగ్గర చదివించారు. మాకు అది పూర్తిగా అర్థమైనా కాకపోయినా ఎన్నోసార్లు చదివితే కానీ ఆ రోజుల్లో మాకు అదే అర్థం కాలేదు. ఎందుకనంటే అందులో ఉండేటటువంటి వివరణలు మామూలుగా స్థూలంగా అయితే అర్థమవుతాయి, కానీ సూక్ష్మతరంగా చూస్తే వాటిని ఇంకా ఎవరిన దగ్గర చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఆనాడు మాకుండేది. అందుకని మాస్టర్ ఏం చేశారంటే టావ్ ఆఫ్ ఫిజిక్స్లో ఉండే విషయాలన్నీ తీసుకుని విజ్ఞాన వీచికలో 3వ వీచిక రాశారు. ఇంతకు ఈ ఫ్రిడ్జ్ ఆఫ్ కాపరా ఈ 2013లో కూడా మానవజాతి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న అద్భుతమైనటువంటి అప్లైడ్ ఫిజిస్ట్, భౌతిక శాస్త్రవేత్త ఆయన్ని భగవంతుడు ఇంకా చిరకాలం కరుణ చూచుగాక. ఆయన ఏం చేశాడంటే వియన్నా యూనివర్సిటీలో 1966లో ఆయనకు పిహెచ్డి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో యూనివర్సిటీలో ప్యారిస్, కాలిఫోర్నియా, స్టాన్ఫోర్డ్, లండన్ ఇట్లాంటి అన్ని యూనివర్సిటీలో ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు నేను ఇంతకుముందు వివరించిన ఒక అనుభూతి వచ్చి ఆధ్యాత్మిక గ్రంథాలను బాగా పరిశీలించి వాటిలో నిర్వచించబడినటువంటి సృష్టితత్వము ఆధునిక శాస్త్రీయంగా ఉండే విశ్వదృష్టిని సంపూర్ణంగా పోలి ఉంది అని అతను నమ్మాడు. అందుకని ఏం చేశాడంటే ఆయన చెప్పినటువంటి ఆ వ్యక్తీకరణలు చదివినట్టయితే నేటి శాస్త్రీయమైనటువంటి జగద్భావం, ఈ విశ్వం, ఈ సృష్టి, ఇవంతా కూడా సైన్స్ దేనివైపు కొనసాగుతుందో అది ఆయనకు బాగా తెలుసు. అందుకని ఆ భావాన్ని, దాన్ని ఇముడ్చుకునే అతిరమ్యమైనటువంటి జగద్భావాన్ని విజ్ఞాన శాస్త్రం ఎంత చక్కగా రూపొందించిందో శాస్త్రజ్ఞులకు తెలియపరచడం కోసం ఆ గ్రంథం రాశాను అని చెప్పి ఫ్రిడ్జ్ ఆఫ్ కాపరా టావ్ ఆఫ్ ఫిజిక్స్లో చెప్పారు. ఇక్కడ ఒక తమాషా ఉంది. సైన్సు
ఆధ్యాత్మికత రెండు వేరువేరుగా కాకుండా ఒకదాన్ని ఒకటి పరస్పరం వివరించడానికి కొనసాగుతాయి అనే తత్వవేత్తల భావానికి మెల్లమెల్లగా ఆధునిక కాలం రావటం చాలా ముదావహం, సంతోషదాయకం. నేను ఈ మాట మీతో పంచుకునేప్పటికీ మరొక ఆనందకరాంశము ఒక 3 రోజుల నాడు జరిగింది. హిగ్స్ బాసన్ అని ఒక దైవకణం యొక్క ఉనికిని కనుక్కున్న శాస్త్రజ్ఞులకు 2013 ఫిజిక్స్లో వారికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి వాళ్ళ అర్హులని ప్రకటించారు. అయితే అది చాలా కష్టతరమైన పరిశీలన తర్వాత చెర్నని ఒక పరిశోధక బృందం చాలా క్లిష్టతరమైన దాని గురించి ఇంతకుముందు శాస్త్రజ్ఞులు వివరించి ఉన్నారు. దాంట్లో ఉన్న విశేషం ఏంటంటే, మన భారతీయుడు ఒక ఆయన పేరు సత్యేంద్రనాథ్ బోస్. ఆ బోస్ పేరుతో బాసన్, హిగ్స్ బాసన్ అని, బాసన్ అనే కణం గురించి హిగ్స్ అనే అతను ఇప్పుడున్నాడు ఆ శాస్త్రవేత్త, ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. హిగ్స్ బాసన్ అనే పేరు పెట్టారు. దానికి దైవకణమని, దైవం యొక్క ఉనికిని నిరూపించే కణజాలాన్ని యొక్క అది ఒకటి ఉన్నదని చెప్పి రుజువు దొరికిందని చెప్పారు. అంటే పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారు ఈ రోజున దేహంతో ఉంటే ఎంత ఆనందపడేవారు. మమ్మల్ని అందరినీ పిలిచి ఆయన పండుగ చేసుకుని, ఒరే నానా, మన ప్రాచీన ఋషి విజ్ఞానము, ఆధునిక శాస్త్ర విజ్ఞానము ఒకటై కొనసాగే రోజులు వస్తున్నాయి. అదేవిధంగా మానవ ప్రగతి కోసం, సకల జీవుల సౌభ్రాతృత్వం కోసం, శాంతి ఆనందాల కోసం మానవులంతా కృషి చేసే రోజు, సాయి లాంటి మహాత్ముని, సర్వధర్మ సమన్వయ స్వరూపిణి దత్తాత్రేయుణ్ణి అందరూ అనుసరించే రోజు వస్తుందని ఆశించి ఉండేవారు. ఆ మహానుభావుడికి మనం ఘన నివాళి అర్పించుకుంటాం. మానవజాతి కోసం జీవించేవారు, కన్నీళ్లు గార్చేవాడు. ఆ కన్నీళ్లు తమగా భావించి అందులోంచి అభ్యుదయకరమైనటువంటి జీవన వికాసాన్ని మనకు ప్రసాదించే ఆ మహానుభావులు మనకి ఎప్పుడూ అవసరమే. మన జీవితంలో అటువంటి వారు ఒక్కరుగా లభిస్తే మనం ధన్యమైనట్టే. అంచేత ఎక్కడో ఉండే ఫరిడ్ ఎఫ్ కాపరా మాకు మహా ఆత్మీయుడైపోయాడు. ఆయన మేము చూడలేదు, ఆయనతో మేము మాట్లాడలేదు. ఖచ్చితంగా ఆయన ఎక్కడుంటాడో ఆయన అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా తెలియదు. కానీ ఆయన మాత్రం మా మాటల్లో, మా భావాల్లో, మా జీవితాల్లో, మా అవగాహనల్లో విద్యానగర్లో ఒక భాగంగా అయిపోయాడు. ఆయన గురించి ఎంతగా తలుచుకునేవాళ్ళం అంటే, మీరు ఏమనుకోకపోతే, మీరందరూ ఆధునికులు కావచ్చు, మీరు సంపన్నులు కావచ్చు, మీరు సలక్షణంగా భోంచేసేవాళ్ళు కావచ్చు, మీకు కొన్ని విషయాలు పరిచయం కాకపోవచ్చు. ఆంధ్రదేశ పల్లెల్లో ఈ సీజన్లో తాటి పళ్ళు వస్తాయి. తాటి చెట్లు మీరు చూసుంటారు. తాటికి పండు వస్తాయి. ఆ తాటి పండులో అవి ఎంత మధురతరం అంటే, అవి ఎంతగా వాటిని నమిలే కొద్దీ, చీకే కొద్దీ, వాటిని బాగా 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 ఆస్వాదన చేసే కొద్దీ అద్భుతమైన రసాస్వాదన అందులో ఉంటుంది. ఇప్పుడు కాంక్రీట్ మహారణ్యాల్లో ఉండేటువంటి చాలామంది రచయితలకు, కవులకు అది తెలియక దాన్ని నాకు తెలిసి ఎవరు వర్ణించలే. ఒక్క వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు మాత్రం ఆంధ్రకల్పవృక్షం అనే దగ్గర రాశారు, కానీ ఆయన కూడా తాటిపండు తిన్నట్టు రాయలేదు. అంచేత తాటిపండు ఏ విధంగా అయితే నమిలే కొద్దీ రసాస్వాదనంగా మరింత రుచిగా ఉంటుందో, అర్థం అయ్యే కొద్దీ, లోతు తెలిసే కొద్దీ జ్ఞానమంత అసదృశ్యంగా ఆనందం ఇయ్యగలదు. నాకు తెలిసినంత వరకు నేను కానీ, నా సోదరులలో ఎక్కువ మంది కానీ సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చిన వారమే. మా వెనక పెద్ద జ్ఞాన సంపద వారసత్వాలు లేవు. భారతీయులవై పుట్టడం, మనుషులవై జీవించడం తప్పిస్తే. అయితే ఇంతకీ ఈయన గారు ఏం చేశారో మాస్టర్ వచ్చేసి అతి సామాన్యమైన మామూలు విద్యార్థికి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నించారు. ప్రతి మనిషికి, ప్రతి గృహిణికి, ప్రతి సామాన్యుడికి కూడా ఏ వైజ్ఞానిక ప్రపంచమంతా ఆధ్యాత్మికత వైపు సాగిపోతోందన్న శుభవార్త అందించాలనే తపన మాస్టర్లో కనిపిస్తుంది. కానీ మాస్టర్ రాసిన అవి కూడా మనకింకా దూరంగా ఉండటం అనేది శోచనీయమైన విషయం. అందుకే ఈ వివరణ, విశ్లేషణ, విపులీకరణ అవసరమైనది. నేను ఎక్కువగా ఫ్రిడ్జ్ ఆఫ్ కాపరా గురించి చెప్పడం కంటే కూడాను ఇప్పుడు ఆయన చేసిన ప్రయత్నం గురించి చెబుతాను. ఆధ్యాత్మిక విద్యకు, ఆధునిక శాస్త్రీయ విద్యకు ఉండేటువంటి పోలికలను ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒక్కొక్క అంశం తర్వాత ఇంకొక అంశాన్ని పాయింట్ బై పాయింట్ దాన్ని వివరించడానికి కృషి చేస్తాం. మామూలుగా ప్రపంచం అంతా ఏమనుకుంటారంటే,
ఈ సైన్స్ చదువుకున్న వాళ్ళు, సైన్స్ నమ్మేవాళ్ళు, సైన్స్ బోధించే వాళ్ళంతా సైంటిఫిక్ ప్రయోగాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకమైన రిజల్ట్ ఇస్తాయి. ఎక్కడైనా సరే 2 × 2 = 4 అన్నట్టు, ఎలక్ట్రిసిటీ వేస్తే లైట్ వెలిగినట్టు, అట్లాగే ఏదైనా సరే మనం వచ్చేసి నిమ్మకాయని గన ఒక దగ్గర పిండితే బుసబుస పొంగినట్టు, అదేవిధంగా ఎక్కడైనా ఒకే రకమైన ఫలితం ఇస్తాయి. అంటే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ యూనివర్సల్గా ఒకే సత్యం చెబుతాయి. అయితే ఆధ్యాత్మికత అట్లాంటిది కాదు. నువ్వు ఆ విధంగా చెప్పలేవు. ఎందుకనంటే అది కొందరికి మాత్రమే వ్యక్తిగతంగా కలుగుతాయి. ఆధ్యాత్మికతవేత్త అందరూ, పూజలు చేసే వాళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలు కాదు, తపస్సులు ధ్యానాలు చేసే వాళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలు అనలేము. వాళ్ళు ఆధ్యాత్మికతను ఇష్టపడేవారు, ఆధ్యాత్మికతను ప్రేమించేవారు, ఆధ్యాత్మికతను అనుసరించేవారు, వివిధ తరగతుల వారు, తెరగుల వారు అనుకుంటే అనుకోవచ్చు. ఇది సహజంగా ఉండే అభిప్రాయం. ఆధ్యాత్మికతలో ప్రతి వారికి ఒకే రకమైన ఫలితం రాదు. కానీ ఒక తమాషా ఏంటంటే ఫ్రిడ్జ్ కాప్రా చెప్తాడు, బాగా పరిశీలిస్తే ఈ రెండింటి దృష్టికోణాలలో మాత్రమే భేదం ఉంది, కానీ ఒకదానికంటే మరొక్కటి విశ్వసనీయాలు ఎక్కువైనవని చెప్పడానికి కుదరదు. ఒకదానికంటే ఒకటి మరింత గొప్ప నమ్మదగిన అంశంగా చెప్పటానికి కుదరదు. అంటే ప్రపంచంలో ఉండే సామాన్య అనుభవం, అభిప్రాయం సరి అయినది కాదు. అదేందండి అట్లా అంటారు, ఎందుకు కాదు అని ప్రశ్నిస్తే ఆయన చెబుతాడు, పరమాణువు కంటే సూక్ష్మమైన అంశాల గురించి ఎవరైనా శాస్త్రీయ ప్రయోగం చేయాలనుకో, ఒక ఆటమిక్ రీసెర్చ్ చేసేటువంటి సైంటిస్టు ఏం చేయాలంటే అతను నేరుగా వచ్చేసి ఆ పుస్తకాలు చదివేసుకుంటేనో ఎవడో చెప్పేస్తేనో ల్యాబ్లో టెస్ట్ చేస్తే కుదరదు. ఆ అవగాహన కలిగి ఉండాలంటే ఎన్నో సంవత్సరాలు శిక్షణ పొందితే కానీ అతడు ఆ సైంటిఫిక్ ఫీల్డ్లో వర్క్ చేయలేడు. అంటే అతి సూక్ష్మతరమైనటువంటి ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో పనిచేసేవాడు తను పనిచేసే భౌతికమైన విషయాల కంటే సూక్ష్మతరమైన అతని మనస్సును ప్రేరేపించుకోవడానికి కావాల్సిన శిక్షణ పొందాల్సి ఉంటుంది. అంటే గొప్ప ట్రైనింగ్ కావాలా దేనికి? సైంటిఫిక్ రీసెర్చ్కి, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్కి హీ నీడ్స్ ఏ వెరీ గ్రేట్ ట్రైనింగ్. అది గన లేకపోయినట్టయితే, ఆ ట్రైనింగ్ గన అంత కఠినమైన ట్రైనింగ్ లేకపోతే అతడికి అవి అవగతం కావు, అందులో అతను పనిచేయలేడు. అంటే శాస్త్ర ప్రయోగాలు ఎక్కడైనా ఒకే ఫలితం ఇస్తాయి అనే ముందు శాస్త్ర ప్రయోగానికి కావలసిన అర్హత సాధించడానికి సాధన అవసరం, అందుకు తగిన మనిషి అవసరం అని చెప్పారు. నువ్వు భగవన్నామం చేస్తే ఆనందం వస్తుంది అన్నారు. భారతదేశంలో చాలామంది పొందారు. అట్లా ర్యాండమ్గా చెప్పడం కాదు, ప్రిసైజ్డ్గా సైంటిఫిక్గా చెబితే సైన్స్ కూడా శిక్షణ పొందిన వారికి మాత్రమే అర్హత కలిగించి ఉంది. ఆ విషయం మనలో చాలామందికి తెలియదు. ఉదాహరణకి ఎలక్ట్రాన్ మనం ఎవరూ చూడలే, కానీ ఎలక్ట్రాన్ గురించి పని చేయాలంటే మాత్రము ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో కావాల్సిన తర్ఫీజు పొందితేనే సాధ్యం ఉంది. కంప్యూటర్లు ఉన్నాయి, కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో రిజల్ట్ చూస్తున్నాం, కానీ దాని లోపల అతి సూక్ష్మతరమైన విషయాలు మనకు తెలియాలంటే పిల్లలు ఎంతో చదువుకోవాలి. ఆ తర్వాత దానికి సంబంధించిన వాటన్నిటినీ ఎనలైజ్ చేసి వాటి లోపల ఏముందో అవి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా శిక్షణ అవసరం. అందుకని ఒక ఐబిఎంలో పనిచేసేవాడో, మైక్రోసాఫ్ట్లో పనిచేసేవాడో, లేకపోతే కొత్త కొత్త సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్లో, హార్డ్వేర్స్లో పనిచేసేవాళ్ళు అతి సూక్ష్మతరమైనటువంటి ట్రైనింగ్ పొందితే కానీ వాటితో డీల్ చేయలేడు. అంటే అవి అర్థం కావాలంటే వాడికి శిక్షణ కావాలి, సాధన కావాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక శాస్త్రం కూడా అంతే. ఇప్పుడు సైంటిస్ట్కి వాడి గుణగణాలతో పని లేదు, ఆధ్యాత్మికతవేత్తకు వాడి స్వభావంతో కూడా పని. ఎందుకంటే వాడి శరీరం, ఈ ప్రపంచమే వాడికి ప్రయోగశాల కనుక. వాడు ఎక్కడ ప్రయోగం చేస్తాడో తనలో తాను, తన ఉండేటువంటి ప్రపంచంతో, విశ్వాంతరాలంతో అతను మొట్టమొదటి ప్రయోగం ప్రారంభిస్తాడు కనుక సరి అయినటువంటి గురువు దగ్గర అతను కూడా శిక్షణ పొందాలి. ఆ శిక్షణను అతను ప్రయోగశాలలో లాగా సాధన చేయాలి. అంటే ఏమిటి? ఏ విధంగా అయితే ఒక శాస్త్రవేత్త తను శిక్షణ పొంది ల్యాబొరేటరీలో పనిచేస్తాడో, సాధకుడు కూడా తన శరీరము, ఈ ప్రపంచం అనే వాటిని గురువు యొక్క శిక్షణ పొందితే మాత్రమే వీలవుతుంది. అందువల్ల సామాన్య అభిప్రాయం అయింది సైన్స్ మాత్రమే ఎక్కడైనా రుజువు అవుతుంది, ఆధ్యాత్మికత రుజువు కాదు అనేది అబద్ధం. ఆధ్యాత్మికతకు కూడా అటువంటి రుజువు చేసే సామర్థ్యాన్ని గురించి ప్రాచీనమైన ఋషిసత్తములు, మహాపురుషులు చెప్పున్నారు.
అంటే అర్థం ఏంటి? ఈ రెండు వేరు కాదు, ఒకటే. కానీ సామాన్య అర్థంలో పాపులర్ నోషన్లో మనకు వేరుగా ఉన్నట్టు అనిపించవచ్చు. అట్లయితే అదే పని సైంటిఫిక్ వరల్డ్లో కూడా ఉన్నాయి. మనకి చాలా చాలా విషయాలు సైన్స్ గురించి కూడా తెలియవు. తెలిస్తే వాడెవడో చంద్రమండలానికి వెళ్ళాట, చంద్రమండలానికి వెళ్ళాడు, అక్కడెక్కడన్నా కొండ మీద దిగొచ్చాడో అనుకున్నారు మన పల్లెలంతా. అట్లా ఉండదు. శాస్త్రీయ విధానం అంతా వెళ్ళి వచ్చిన ప్రతి క్రమాన్ని వివరంగా స్పష్టంగా కంక్లూడ్ చేసి చెప్తారు. అందులో అబద్ధానికి, మోసానికి, అవినీతికి అవకాశమే ఉండదు. ఆ విషయాన్ని చాలామంది చాలాసార్లు పొరపాటు పడతారు. అది శోచనీయమైన అంశం. అయితే ఇప్పుడు మనం ఒకటి నమ్మాలి. ఆధ్యాత్మికవేత్త అయినటువంటి మహాపురుషుడి సాన్నిధ్యంలో ఎవరైనా సాధన చేసి దానికి శిక్షణ పొందితే అతడికి కలిగే జ్ఞానము శాస్త్రవేత్త ల్యాబ్లో పొందే జ్ఞానం కంటే ఉత్తమ స్థాయికి చెందినదని కూడా అనవచ్చు మనం. దాని ఉత్తమం అనుత్తమం అనేది నిర్ణయించడం మన పని కాదు కనుక సైంటిఫిక్ వరల్డ్లో ఎలాగూ శిక్షణ పొందితేనే అది అర్థమవుతుందో ఆధ్యాత్మికత కూడా అటువంటి జ్ఞానమే ప్రసాదించగలదు అన్న పాయింట్ని పూజ్యులైన మాస్టర్ గారు మొదటి అంశంగా వివరించినారు. మీ రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారం.